నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడనుకున్నా మళ్ళీ కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది దాదాపు కొంతవరకు నిజమని తెలుస్తోంది. అయితే ఆయన కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికీ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కానీ టాప్ హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేస్తోంది. ఇప్పటికే బాబీ చిరంజీవి సినిమాతో పాటు తమిళంలో విజయ్ సినిమా, కన్నడలో ఎస్ టాక్సిక్ సినిమా నిర్మిస్తోంది. అదే సంస్థ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇవ్వగా ఆ సినిమాని లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేస్తాడని 2-3 రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి లోకేష్ కనగరాజు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ ఆయన దగ్గర సాలిడ్ స్క్రిప్ట్ ఏదీ లేదు. మరోపక్క ఒక కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసుకోవడం కోసమని ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. హీరో గుడ్డివాడు అనే లైన్ లో ఈ స్క్రిప్ట్ ఉందంట. అయితే దాన్ని కూడా కేవిన్ ప్రొడక్షన్స్ సంస్థ హోల్డ్ చేసింది. ఆ దర్శకుడితోనే సినిమా చేస్తారా లేక లోకేష్ తో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేస్తున్నారా అని చర్చ జరుగుతోంది. వాస్తవానికి హీరో గుడ్డివాడు అనే కాన్సెప్ట్ తో గతంలో రవితేజ, రాజా ది గ్రేట్ చేశారు. ఇప్పుడు అదే లైన్ లో ఈ సినిమా కూడా ఉండడంతో అసలు పవన్ కళ్యాణ్ కి ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుందా? ఆయన కోసమే కదా హోల్డ్ చేశారా లేదా ఇంకెవరి కోసమైనా చేశారా అని చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ విషయంలో పూర్తి గందరగోళం అయితే నెలకొనుంది.